నమస్తే. హర హర మహాదేవ శంభో శంకర. అమర్నాథ్ ఆలయం తెరుచుకుంది. ఇవాల్టి నుంచి ఆగస్టు 9 వరకు భక్తులకు మంచు లింగం రూపంలో శివయ్య దర్శనమిస్తూ ఉన్నారు. ఈ యాత్ర మొత్తం కూడా 37 రోజుల పాటు కొనసాగనుంది. అమర్నాథ్ యాత్రకు ఎలా చేరుకోవాలి, అమర్నాథ్ గుహలో అమరత్వం పొందిన పావురాలు ఉన్నాయా, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు. నమస్కారం అండి బంగారయ్య శర్మ గారు. ఈ రోజు మనం చూస్తున్నాం అమర్నాథ్ యాత్రకు మార్గం తెరుచుకున్నది. ఎంతో మంది భక్తులు అమర్నాథ స్వామిని మంచులింగ రూపంలో దర్శించుకోవడానికి వడివడిగా వెళుతూ ఉన్నారు. సో మొదటిగా చెప్పండి సార్, అమర్నాథ్ యాత్ర యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ అమర్నాథ గుహ అనేటటువంటిది హిందువులకి చాలా విశేషమైనటువంటి ఒక క్షేత్రం అమ్మ. ఇది దాదాపు 12,000 అడుగుల ఎత్తు ఉంటుంది సముద్రానికి. శ్రీనగర్ నుంచి దగ్గర దగ్గర 141 కిలోమీటర్లు ఇది ఉంటుంది. ఇక్కడ శివుడు పార్వతీ అమ్మవారికి అమరత్వాన్ని పొందడం ఎలా అనేటటువంటి అంశాలు, శుకుల వారు కూడా ఇక్కడి నుంచే, శ్రీ శుకుల వారు కూడా వ్యాసుల వారి పత్రైన వీటికా గర్భంలోకి ప్రవేశించింది. శివుడు భాగవతం చెప్తుంటే విన్నది ఇక్కడి నుంచే అనేటటువంటి కథలు, అనేక పురాణాలకి పుట్టిల్లు అమరనాథ క్షేత్రం. అదే విధంగా స్వామివారు అమరత్వ రహస్యాన్ని చెప్తున్నప్పుడు 2 పావురాలు ఆ చెప్పినటువంటి కథని విన్నాయి. అవి ఇప్పటికీ అమరత్వంతో అక్కడ కనిపిస్తూ ఉంటాయి అని చాలా విశేషంగా వాటిని దర్శించి మురిసిపోతూ ఉంటారు. ఇలా ఈ కాశ్మీర్ లోయల్లో, ఒక హిమాలయాల్లో అత్యున్నతమైనటువంటి ప్రదేశాలలో ఉన్న మహత్తరమైనటువంటి శివక్షేత్రమే ఈ అమర్నాథ్. ఈ అమర్నాథ్ కేవలం మొత్తం మిగతా సమయమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఒక్క ఆగస్టు అంటే మనకి ఈ ఆషాఢ పూర్ణిమ నుంచి శ్రావణం మాసం చివరి దాకా మాత్రమే స్వతసిద్ధంగా అక్కడ ఎండాకాలంలో ఈ లింగం ఏర్పడుతుంది. ప్రత్యేకంగా దర్శించడానికి ఇక్కడి నుంచి భక్తులు చాలా మంది ఈ కాలంలో చూడటానికి కోసం వెళ్తూ ఉంటారు. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం అమ్మ. ఇక్కడ అనేకమైనటువంటి వింతలు, అసలు ప్రయాణమే చాలా వింతగా ఉంటుంది. ఆ వెళ్లేటటువంటి దారులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే బంగారయ్య శర్మ గారు, అమర్నాథ్ యాత్రని వివరిస్తూ మనకి పురాణంలో ఏమన్నా గాథలు ఉండటం జరిగిందా? భక్తులు ఎవరైనా ఆ స్వామిని దర్శించుకున్నటువంటి దాఖలాలు పురాణ గదల్లో ఏమన్నా చోటు చేసుకున్నాయి? మొట్టమొదట ఈ క్షేత్ర దర్శనం చేసినటువంటి మహానుభావులు బయట ప్రపంచానికి ఎవరి ద్వారా అంటే భృగు మహర్షి ద్వారా తెలిసిందమ్మా. ఈ భృగు మహర్షి అక్కడ దర్శనం చేసుకోవడం, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు భృగు మహర్షి. ఆ తర్వాత చాలా కాలం అలా భృగు మహర్షి గారు చూపించినటువంటి దారిలో వెళ్తూ ఉండేవారు. కానీ ఇది చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా శిథిలం అయిపోయి ఎవరికి తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ 1500వ శతాబ్దంలో ఒక గొర్రెలు కాసుకుండే అతను రోజు గొర్రెలు కాసుకుంటూ ఇటు వస్తూ ఉండేవాడు. అతని పేరు బాబా బూటా మాలిక్ అని పిలుస్తూ ఉంటారు. ఈయన చక్కగా అక్కడ దర్శించుకోవడం, ఇదేమిటి ఈ లింగం ఈ సమయం నుంచి ఈ సమయం దాకానే కనిపిస్తుంది అని దాన్ని దర్శించి ఆ తర్వాత చెప్పడం. అతను ఆ బూటా మాలిక్ చెప్పినటువంటి విధంగానే ఇప్పటికీ ప్రతి సంవత్సరము ఈ చెప్పుకున్నటువంటి సమయంలో చాలా విశేషంగా స్వామివారి యొక్క దర్శనం మనకు అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అందుకని పురాణాల్లో దీని గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ వస్తుంది అంటే మనకి కౌశికీ సంహిత వచ్చేటప్పటికి అక్కడ చాలా అద్భుతంగా ఒక పురాణాంతర్గతమైనటువంటి కథ ఉంటుంది. స్వామివారిని అమ్మవారు అడిగింది, నాథ నాకు నారదుల వారు చెప్పారు మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తారు, ఒక ప్రశ్నకి చెప్పరు అని. అది ఏం ప్రశ్న అంటే, మీ మెడ లోపల ఎప్పుడు కపాళాలు అంటే మనుషుల యొక్క పుర్రెలతో ఒక మాల వేసుకుంటారు కదా, ఇది ఎందుకు వేసుకుంటారు, దీనికి మీరు చెప్పరు అని చెప్పారు. అంటే స్వామి కూడా నవ్వి ఇది కాకుండా వేరే ప్రశ్న అడగమంటారు. అప్పుడు పార్వతీ అమ్మవారు కొంచెంగా అలక చూపిస్తే, సరే ఈ చెప్పేటటువంటిది ఇంకెవరు వినటానికి వీల్లేదు, నువ్వు చాలా శ్రద్ధగా ఈ చెప్పేటటువంటి విషయాన్ని విను అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పడం మొదలుపెట్టి ఈ మెళ్ళలో ఉండేటటువంటి కపాళాలన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క భక్తులైనటువంటి భాగవతోత్తముల కపాళాలు. ఆయన పూర్ణంగా మోక్షం ఇచ్చిన తర్వాత అలాంటి కపాళాలన్నీ కూడా నేను ఇక్కడ ధరిస్తూ ఉంటాను అని చెప్పి
భాగవతాన్ని చెప్పడం ఆరంభించారు. అప్పుడు అక్కడ ఆ పైన ఉండేటువంటి గూట్లో ఒక రామచిలక ఉంది. ఇక్కడ జీవించి ఉండేటటువంటి ఏది ఉండడానికి వీలు లేదు, అన్ని జీవులు వెళ్ళిపోవాలని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. ఆ పావురం గుడ్డు పెట్టి పావురం వెళ్ళిపోయింది. గుడ్డు జడమవడం వల్ల అది వెళ్ళలేదు. కానీ స్వామివారు ఒక్కసారి ధ్యాన ముద్రలోకి వెళ్లి మొదలు పెట్టాక ఆ గుడ్డు కింద పడి దాంట్లోంచి ఒక చిన్న రామచిలుక వచ్చి ఆ చిలక వినడం మొదలుపెట్టింది. కొంత అధ్యాయాలు అయిన తర్వాత పార్వతీ అమ్మవారు ఊగొడుతూ తెలియకుండా ఒక యోగ నిద్రలోకి వెళ్ళారు. ఆ సమయంలో ఆయన చెప్తూ ఉంటే ఈ చిలకే ఊ ఊ ఊ ఊ అని చెప్పింది. ఆ చిలకే తర్వాత స్వామివారు అన్ని అధ్యాయాలు పూర్తయి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ పార్వతీ అమ్మవారు నిద్రలో ఉన్నారు. ఈ ఎవరబ్బా ఊగొడుతోంది అంటే ఈ రామచిలక చిన్నది చెప్తోంది అని ఆయన శూల ప్రయోగం చేస్తే ఆ శూలానికి భయపడి ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్లి వ్యాసుల వారి శ్రీమతైన వీటికా గర్భంలోకి వెళ్తుంది. ఆ వెళ్ళినటువంటి గర్భంలోంచి బయటికి వచ్చినటువంటి శ్రీశుకుల వారే ఇవాళ రోజున మనకి భాగవతాన్ని అందించినటువంటి ఈ లోకానికి వ్యాస లిఖితమైనటువంటి విష్ణువు దగ్గర నుంచి బ్రహ్మదేవుడికి నారదుడికి వచ్చినటువంటి వ్యాసుల వారి దగ్గరికి చేరిన భాగవతాన్ని పరీక్షిత్తుకి చెప్పి ప్రపంచానికి అందించినటువంటి శ్రీశుకుల వారి జన్మకు కూడా ఆ ప్రదేశమే కారణము. అందుకని అనేక కథలు అమరనాథ గుహలో, చాలా పురాణాంతర్గతమైన విషయాలు అమరనాథ్ గుహలోనే అమ్మవారు అడిగారని, అందుకే గుర్తుగా ఇప్పటికి కూడా మనకి ఈ కాలంలో ఆ అమరనాథ గుహలో అమ్మవారి యొక్క మంచులింగము, అదే విధంగా మనకి వినాయకుడి యొక్క మంచులింగం కూడా చాలా విశేషంగా కనిపిస్తాయి. ఇది చాలా అసలు రమ్యమైనటువంటి చిన్న జలపాతాలతో హిమమయంగా నిండి అలా లేచి వచ్చి మంచుతో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి మహత్తరమైన దివ్యమైన భవ్యమైనటువంటి క్షేత్రం ఈ అమరనాథ క్షేత్రమమ్మ. మంగరేష్ శర్మ గారు, అంటే మనం శివస్వరూపాన్ని లింగ స్వరూపంగా చూస్తూ ఉంటాము. మనమైతే భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాల ఉపాసన చేస్తూ ఉంటాము, దర్శించుకుంటూ ఉంటాం, తరిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మంచు లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకు కలిగేటువంటి పుణ్యప్రదం ఏంటి? అంటే స్వామివారు ఇలా మనకి లింగ రూపంలో ఎన్ని రకాలుగా కనిపిస్తారండి? అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. ఆ పార్వతీదేవితో పాటు పరమేశ్వరుణ్ణి ఉన్నటువంటి శివలింగాల్ని దర్శించుకుంటే మనకి సమస్తమైనటువంటి పురాణ వాంగ్మయ విజ్ఞానము, అందులో ఉండేటటువంటి మూలమైనటువంటి ఏ సూక్ష్మం చెప్పబడ్డదో అది గోచరం అవుతుంది. అది గోచరం అవడము అంటే మృత్యువు లేనటువంటి అమరత్వము అనేటటువంటిది, అద్వైత సిద్ధి అనేటటువంటిది లభించి తీరుతుంది. అందుకనే దాన్ని అమరనాథుడి గుహ అన్నారు. ఆ పక్షులు విన్నంత మాత్రానే మృత్యువు లేకుండా ఇప్పటికి కూడా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఏమిటమ్మా? మృత్యువు లేకుండా నేను ఈ శరీరాన్ని కాదు, లోపల ఉండే ఆత్మస్వరూపాన్ని నేనే ఆ ఆత్మస్వరూపము, ఆ నిజాత్మతత్వము, ఆ ఈశ్వరుడు నేను ఒకటే అనేటటువంటి చిదానంద రూప శివోహం అనేటటువంటి జ్ఞానము మనకు ఆ గుహల దగ్గరికి వెళ్ళటం వల్ల కలుగుతుంది. చాలా భక్తి శ్రద్ధలతోటి వెళ్తే. ఇక పురాణాలన్నీ పార్వతీ అమ్మవారు మనకి ఎక్కడ చెప్పినా తీసుకున్న అమ్మవారు పరమేశ్వరుని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి సమాధానంగానే ఈ పురాణం వచ్చింది అని మనం చెప్పుకుంటాం. అలా అన్ని పురాణాలకి పుట్టిల్లు అమర్నాథ్ కాబట్టి పురాణ సారమంతా కూడా మనిషి యొక్క హృదయం లోపలికి వచ్చి కూర్చుంటుంది. అది ఒకటి. రెండు, ఐహికము ఆముష్మికము, అంటే భూమి మీద ఉండే కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధంగా ఆముష్మికము, స్వర్గాది లోకాలలో ఏవేవి లభించాలో అవి. ఈ రెండింటికంటే అతీతమైనటువంటి మోక్ష స్థితి అనేది కూడా ఈ అమరనాథ గుహకి చేరి శ్రద్ధగా పరమేశ్వరుడికి నమస్కారం చేస్తే మనందరికీ కూడా కలుగుతుందమ్మా. ఇది దీని ప్రత్యేకత. ఇట్లా లింగాలు ఎన్ని ఉంటాయి అంటే ఒకటే మంచు లింగం అమ్మా, అది అమరనాథంలోనే ఉంది. మనకి అగ్నిలింగం కావాలనుకోమ్మా అరుణాచలం వెళ్ళాలి,
జలలింగం కావాలి, జంబుకేశ్వరం వెళ్ళాలి. ఆకాశలింగం కావాలి, చిదంబరానికి వెళ్తే ఆ చిదంబరంలో మాత్రమే ఆకాశలింగం ఉంటుంది. అలాగే వాయుర్లింగం కావాలి, మన తెలుగునాట కాళహస్తికి వెళ్తే సరిపోతుంది. సైకతలింగం కావాలి, కంచికి వెళ్లాల్సి వస్తుంది ఏకాంబరేశ్వర ఆలయంలో. కానీ మంచులింగం కావాలి అంటే అది ఒక్క హిమవత్ పర్వత ప్రాంతం. హిమ ఆలయం అంటే మంచుకి నిలయమైనటువంటి ప్రదేశము. మంచుకి నిలయమై ఆ ప్రాంతం అంతా మంచు ఉండడానికి ఈ మంచునాథుడైనటువంటి ఈ అమరనాథుడు, ఈ అమరలింగేశ్వరుడు, ఆయన్ని బాబా బర్ఫానీ అని అక్కడ ఉండేటువంటి తురుష్కులు చాలా ఆనందంగా పిలుచుకుంటారు, బాబా బర్ఫానీ అని. కాబట్టి అలాంటి మహానుభావుడు, ఆ మహానుభావుడి మహత్తు ఎవరో తెలుగు వాళ్ళో లేదు హిందువులో చెప్పింది కాదు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి పూర్తి తురుష్క సంప్రదాయాన్ని ఆచరించేటటువంటి గొర్రెలు కాసుకుండే అతను దాని గురించి చెప్పి దాన్ని 2-3 సంవత్సరాలు పరికించిన తర్వాత బయటికి చెప్పాడమ్మా. కాబట్టి అలాంటి ఆ మహత్తరమైనటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటే ఆ స్వామి భోలాశంకరుడు, అశుతోషుడు. ఏం కావాలంటే క్షిప్రప్రసాది, ఏది కావాలంటే అది వెంటనే ఇస్తాడు. ఆయనని దర్శించుకోవడమే ఓ మహాభాగ్యము. వాడు కైలాసంలో నివాసం ఉండగలిగేటటువంటి స్థితిని పొందుతాడు ఆ స్వామిని దర్శించుకున్నవాడు. బంగారాయ శర్మ గారు, నిజంగానే మీరు చెప్పింది అంటే ఇది కేవలం హిందువులు మాత్రమే చేసేటువంటి యాత్రగా కూడా లేదు. అక్కడికి ఇతర మతాల వారు కూడా వస్తారు. ముఖ్యంగా సిక్కు మతానికి సంబంధించిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో అమర్నాథ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అంటే పరమశివుడు అంటే ఏ ఒక్కరికి కాదు, పరమశివ తత్వము ప్రతి ఒక్కరిది, నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరిది అని చెప్పడంలో అంటే ఇప్పుడున్నటువంటి సమాజానికి సంబంధించి ఎలా చూస్తారు సార్ మీరు? మనకు అసలు వేదమే చెప్తుందమ్మా, ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్. ప్రతి చిన్న దీంట్లో కూడా ఆ ఈశ్వరుడి యొక్క చైతన్యం ఉందండి. అది అంతటా నిండి ఉంది. ఈశావాస్యమిదం సర్వం, అంతటా ఉంది అని చెప్తారు. ఇది చాలా విశేషమైనటువంటి మాట. పరమేశ్వరుడి యొక్క చైతన్యము అంతటా నిండి ఉంది. ఆయన శక్తి లేకపోతే, ఆయన ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టలేదు. ఇది ఈ కాలానికి అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నాకు ఆకలి వేస్తోంది, నేను అన్నం తింటున్నాను. నేను తిన్నటువంటి అన్నాన్ని ఏది అరిగిస్తోంది? నా మనస్సు అరిగిస్తోందా? నా బుద్ధి అరిగిస్తోందా? లేదు, ఒక మెడిసిన్ ఇచ్చారు, ఆ మెడిసిన్ లోపల శరీరంలో అన్ని భాగాలకి పంచుతోంది ఏది? నా మనస్సా, నా బుద్ధి? ఇది ఏది కాదు. నేను అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు కూడా ఏదైనా తింటే లోపల అరుగుతోంది అంటే నా బుద్ధి కంటే గొప్పదైనటువంటి ఒక ఇంటెలిజెన్స్ ప్రతి సెల్ లోపల ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ లోపల ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది. ఆ ఇంటెలిజెన్స్ చిన్న చీమలో ఉంది. ఆ ఇంటెలిజెన్స్ పెద్దదైనటువంటి ఏనుగులో, జిరాఫీలో, నీళ్ళలో, నాలో, మన మధ్యలో ఏ దారం కనెక్ట్ లేకపోయినా కూడా పూర్తిగా ఆ అరుగుదల ప్రక్రియ సమానమైన ఇంటెలిజెన్స్ తోటి జరుగుతోంది. ఆ ఇంటెలిజెన్స్ విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆ ఇంటెలిజెన్స్ ఆ ప్రకృతికి, ఈ సైన్స్ కి అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఈశ్వరుడు అంటారు. ఆ ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్. కాబట్టి ప్రతి కించిత్ పదార్థంలో కూడా ఆ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఉంది. కాబట్టే ప్రతి వస్తువుకి కాలము, టైం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఓ పెద్ద కొండ తీసుకున్న టైం ఉంటుంది. ఓ చిన్నదైనటువంటి అణువుని తీసుకున్నా కూడా దానికి టైం ఫ్రేమ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్ లోకి ఇవన్నీ వస్తున్నాయి అంటే టైం ఫ్రేమ్ లోకి ఫిట్ చేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ ఏది ఉందో అదే ఈశ్వర తత్వము. అందుకనే మనకి ఈశావాస్యమిదం సర్వం అని చెప్పిన ఈ విధమైనటువంటి మాట రావడానికి కూడా కారణం అదే. ఈశాన సర్వభూతానాం, ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం. అన్ని విద్యలలో ఈశా అనేటటువంటి తత్వం ఉంది. ఈశ్వరుడే అన్ని భూతాల్లో ఉన్నాడు, ఉండి ఈ ఆటనంతా కూడా నడిపిస్తున్నాడు అని చెప్పచ్చు. మనం తిన్నది అరుగుతున్న దానికే అది గుర్తు. అందుకనే డాక్టర్స్ మెడిసిన్ ఇవ్వగలరు, కానీ వాళ్ళ మెడిసిన్ కూడా పనిచేయనప్పుడు హీఈస్ క్లినికల్లీ డెడ్ అంటారు. క్లినికల్ గా ఇతను చచ్చిపోయాడు అంటారు. క్లినికల్లీ డెడ్ అనేటటువంటి పదం ఏమిటి? లోపల ఉన్న ఈశ్వర చైతన్యము ఆ శక్తిని వ్యాపింప చేయడానికి ఇష్టపడట్లేదు. అందుకని శివము శవముగా మారిపోతోంది. కాబట్టి శివానికి, చైతన్యానికి పంచడం ఇష్టం లేదు. తన లోపల ఆ జీవుణ్ణి ఐక్యం చేసుకుంటున్నాడు అని చెప్పడమే క్లినికల్లీ డెడ్ అనే పదానికి అర్థం అనుకోవచ్చు. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి అనేక అంశాలు ఆ శివతత్వాన్ని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది.
బంగారయ్య శర్మ గారు, అంటే అమర్నాథ్ యాత్ర అనేది ప్రకృతి రమణీయతతో కూడుకున్నటువంటి యాత్ర మాత్రమే కాకుండా భక్తులందరికీ కూడా సంక్లిష్టంగా ఉండేటువంటి యాత్ర. ఎందుకంటే ఆ కొండ కోనలు దాటడం కానీ, అక్కడ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉండేటువంటి యాత్ర. కానీ ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునేటువంటి అమర్నాథ్ యాత్ర గుహ ప్రయాణం వరకు కూడా ఎలాంటి హర్డిల్స్ ఉంటాయి? ఇప్పుడు అమర్నాథ్ యాత్ర చేస్తున్నటువంటి ప్రయాణికులకు అంటే మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే హరిహర స్మరణ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఎలాంటి కష్టమైనా సరే చాలా ఈజీ అవుతుంది అనేటువంటి నమ్మకం మీరు కలిగిస్తారు? మొట్టమొదట యాత్ర చాలా కఠినంగా ఉంటుందమ్మా. శ్రీనగర్ నుంచి 141 కిలోమీటర్లు. అదే మనం మొన్న చాలా దారుణమైన ఇన్సిడెంట్ జరిగినటువంటి పహల్గామ్ నుంచి 48 కిలోమీటర్లు ఉంటుంది. అదే బల్కల్ ప్రదేశం నుంచి మనం గనక వెళ్ళినట్టయితే 14 కిలోమీటర్ల దూరములో ఈ క్షేత్రం మనకు వస్తుంది. కానీ ఇక్కడ 14 కిలోమీటర్లు చాలా కఠినమైనటువంటి దారి. పహల్గామ్ నుంచి వెళ్ళేటటువంటి సంప్రదాయమైనటువంటి దారి, బాగా అలవాట్లో ఉన్నటువంటి దారి. ఈ దారిలో వెళ్ళేటప్పుడమ్మా చిన్న చిన్న సెలయేర్లు, ఆ శరీరంలో వచ్చేటటువంటి ఇది ఎముకలు కొరికేటటువంటి చలి, టెంట్లు వేసుకున్నా, స్వెటర్లు వేసుకున్నా, ఏం చేసినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ మొత్తము రక్తం అంతా కూడా ఇది కావాలి. ఆక్సిజన్ 12,000 అడుగుల ఎత్తు మీద ఆ చలిలో ఆక్సిజన్ అనేటటువంటిది కూడా చాలా విశేషంగా కొద్దిగా అందుతూ ఉంటుంది. అలాంటి సమయంలో కాస్త పచ్చకర్పూరం తీసుకొని ఇలా మీద చల్లుకుంటే నలిపి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ కర్పూరం అనేటటువంటిది కూడా అక్కడ ఎక్కువగా వాడేటటువంటి కారణం అదే. ఆ కర్పూరం వెలిగిస్తే ఆక్సిజన్ లెవెల్స్ మనిషి లోపల ఆటోమేటిక్ గా అది అభివృద్ధి అయి వెంటనే కనిపిస్తుంది. అలా కాకుండా శివ శివేతి శివేతి శివేతివా, భవ భవేతి భవేతి భవేతివా, హర హరేతి హరేతి హరేతివా, భజ మన శివమేవ నిరంతరం అంటూ నిరంతరం ఆ శివనామస్మరణ చేసుకుంటూ, ఆ విష్ణు నామస్మరణ చేసుకుంటూ, ఆ శక్తి నామస్మరణ చేసుకుంటూ, ఆ గణపతి నామస్మరణ చేస్తూ, సూర్యనారాయణమూర్తి నామస్మరణ చేస్తూ, సుబ్రహ్మణ్య నామస్మరణ చేస్తూ, శంకరాచార్యులు వారు ఏ షణ్మత స్థాపన చేశారో, ఏ పంచాయతన పూజా విధానాన్ని చెప్పారో ఆ నామాలని తలుచుకుంటూ వెళ్తే మనకి నామము అంటూ ఉంటే అమ్మ ఒక గొప్ప విషయము. మనకి తెలియకుండానే చెమటలు వస్తాయి, ఒంట్లోంచి వేడి వస్తుంది స్వేద రంధ్రాల్లోంచి. ఎందుకు అంటే మనకి వేదం చెప్తుంది. ఈ వాక్ ఏమిటయ్యా అంటే వాగగ్ని వాయుసంధానం. వాక్కు అనేటటువంటిది అగ్ని అండి. ఈ అగ్నిని వాయువు సంధానం చేస్తుంది. అంత చలి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి భగవన్నామస్మరణ చేస్తే మన లోపల తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉష్ణ స్థితి వస్తుంది. బాగా బీపీ వచ్చిన వాళ్ళు పెద్దగా అరవంగానే చెమటలు వస్తాయి. ఈ పెద్దగా భజన చేస్తే చెమటలు వస్తాయి. ఓ దగ్గర కూర్చొని నిరంతరం జపం చేస్తూ ఉంటే కూడా చెమటలు వస్తాయి. అంటే ఒక తెలియనటువంటి వేడి శరీరంలోకి వచ్చి మలాలన్నింటినీ దూరం చేస్తుంది. కాబట్టి భగవద్ నామము అనేటటువంటిది ఇంకా మోర్ సైంటిఫిక్ గా ఈ అక్షరాల యొక్క గొప్పతనాన్ని మొత్తాన్ని దర్శించినటువంటి ఋషులు ఏ అక్షరంలో ఏ శక్తి ఉంది, ఏ అక్షరాలని కలిపి మహామంత్రంగా మనం మార్చచ్చు, ఈ విషయాలన్నీ కూడా మనకి చక్కగా తెలియపరిచారు. కాబట్టి చక్కగా ఆ భగవన్ నామాన్ని గనక మనం చేసుకుంటూ ఉంటే, ఆ భగవత్ స్తోత్రాలని గనక గానం చేసుకుంటూ, ఆ స్వామినే తలుచుకుంటూ ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకి ప్రయాణంలో భారము కాఠిన్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మోస్ట్ సైంటిఫిక్ గా పెట్టినటువంటి శబ్ద భాండాగారం ఏదైతే ఉందో దాన్ని ఉచ్చరిస్తే లోపల ఉష్ణము వాళ్ళని కాపాడుతుంది. బంగారయ్య శర్మ గారు, అంటే హిమాలయ పర్వతాలు మనకు ప్రకృతి రమణీయతకి మాత్రమే కాదు, అన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలు అక్కడే ఉన్నాయి. అంటే మానస్ సరోవర యాత్ర కానీ, అమర్నాథ్ కానీ, కేదార్నాథ్ కానీ, ఇలా చూసినట్లయితే అన్ని స్వామివారికి సంబంధించినటువంటి అన్ని టెంపుల్స్ కూడా అక్కడే ఉండటం జరిగింది. అంటే మనకి పురాణాల ప్రకారంగా హిమగిరులకు ఉన్నటువంటి ప్రాశస్త్యం కావచ్చు, అక్కడే ఇలా స్వాములు అంటే విష్ణుమూర్తి శివుడు ఇద్దరు కూడా కొలువైనటువంటి క్షేత్రాలు ఉండటము ఎలా చూడాలంటారు? చాలా అరుదా లేదా పురాణ గాథల ప్రకారంగా ఏమన్నా ప్రాశస్త్యం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుశ్చ విష్ణోశ్చ హృదయం శివ. ఇక్కడ చాలా అద్భుతంగా మనకి చెప్పేది ఏమిటి అంటే ఈ శివకేశవులిద్దరికీ అభేదమమ్మ. సాక్షాత్తు బదరీ నారాయణుడు కేదారంలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని, నాయనా ఈ మంచు కొండల్లో నాకు కొంచెం చోటు కల్పించు అని అడిగితే, అయ్యో స్వామి మీరు అడగడం ఏమిటి, నా దగ్గర ఉన్నటువంటి దాంట్లో అన్నిటికంటే విశాలమైనటువంటి నగరాన్ని నేను ఇస్తాను అన్నారు. దాన్ని విశాల నగరము బదరి అని పిలుస్తాం.
ఈ ఇద్దరు కూడా అక్కడ ఒకటే అయినటువంటి స్వరూపమై రెండుగా అవసరాన్ని బట్టి భక్తుణ్ణి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పతే అని ఉపాసకుడి యొక్క పని పూర్తి చేయడానికి ఈ రెండు రూపాల్లోనూ వాళ్ళు రావడం జరుగుతుంది. అసలు హిమవత్ పర్వతము అంటేనే పరిపూర్ణమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటిది. ఏమిటి అంటే మనం హిందూ దేశము సింధు నాగరికత అంటాం. ఈ సింధు నది ఎక్కడుందమ్మా? హిమాలయాల్లో లదాఖ్ దగ్గర ఉంది. అలాగే గంగ కానివ్వండి, యమున కానివ్వండి, సరస్వతి కానివ్వండి, ఈ మూడు నదుల యొక్క పుట్టుక కూడా పూర్తిగా ఆ పైన ఉండే హిమవత్ పర్వత ప్రాంతాల్లోంచే జరుగుతుంది. నరుడు కానివ్వండి, నారాయణుడు కానివ్వండి, ఈ ఇద్దరు బదర్లో ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉంటారు. నరనారాయణ పర్వతాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ హిమాలయాల్లోనే మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దేవతల యొక్క ఉద్యానవనంగా చెప్పబడుతుంది. ఆ ఉద్యానవనం కూడా అక్కడే మనకి లభిస్తుంది. అదే విధంగా నువ్వు చెప్పినట్టమ్మా మానస సరోవరం అయితేనేంటి, ఆ వెనకాల ఉండేటువంటి ఆ కైలాస శిఖరం మౌంట్ కైలాస్ ఎంత అద్భుతంగా ఉంటాయి. ఎంత చూస్తున్నా ఇంకా 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 చూడాలి అని దేదీప్యమానంగా వెలిగిపోతూ మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా ఆ మౌంట్ కైలాస్ తో పాటు ఎన్నో మహత్తరమైనటువంటి పంచ కేదారాలు కానివ్వమ్మా, లేదు పంచ బదరీనాథులు కానివ్వండి, అన్ని క్షేత్రాలు అక్కడే. అక్కడ హిమవత్ పర్వతాల్లో తపస్సు చేస్తే, హిమవత్ పర్వతాల్లో స్మరిస్తే, హిమవత్ పర్వతాల్లో సంచరిస్తే, హిమవత్ పర్వతాల్లో మనం గనక ఉన్నట్లయితే తెలియకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యము, శోభ ఇవి పెరుగుతాయి. అదేదో టూరిజం స్పాట్ అనుకొని చాలా మంది వెళ్తూ ఉండడం వల్ల విపత్తులు పెరుగుతున్నాయి. కానీ దానిని హిమవత్ పర్వతాలని ఎప్పుడు టూరిస్ట్ స్పాట్ అని మాత్రం దయించి ఎవ్వరూ అనుకోవద్దు. అది పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం. ఉపమన్యు మహర్షి, అనేక మంది మహర్షులు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈ ఉపమన్యు మహర్షి దగ్గరికి వెళ్లి కృష్ణ పరమాత్మ ఆ ఉపమన్యువుని ప్రార్థించి, నాయనా నాకు శివ విద్యం చెప్పు అంటే ఉపమన్యుల వారు శివ విద్యం చెప్తే మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఆ శివ సహస్రనామాన్ని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా అందించారు. కృష్ణుడు రాసినటువంటి శివ సహస్రనామాలు మనకి లభిస్తాయి. కాబట్టి హిమవత్ పర్వతాల్లో కృష్ణ పరమాత్మ పరమేశ్వరుడి గురించి తపస్సు చేశారని, అదేవిధంగా పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మ నిరంతర శ్రీరామ నామంతో తపస్సు చేసేటువంటి ప్రదేశం కూడా హిమవత్ పర్వత ప్రాంతమే. కాబట్టి ఆ హిమవత్ పర్వత ప్రాంత శోభ, విశిష్టత, శివకేశవ అభేదము, సంపూర్ణమైనటువంటి వృక్ష భాండాగారాలు, అనేకమైనటువంటి మినరల్స్, టన్నెల్స్, ఈ దేశానికే గర్వకారణమైనటువంటి పతాకమైనటువంటి ప్రదేశం హిమవత్ పర్వత ప్రదేశము. కాబట్టి హిమాలయాల్లో హిందూ సాగరంలో కింద బే ఆఫ్ బెంగాల్లో ఉండేటువంటి హిందూలో చివరి రెండు అక్షరాలని తీసుకొని దీన్ని హిందూ నాగరికతగా, ఈ హిందూ కుష్ పర్వతాలు, హిందూ అనే దగ్గరే సింధు అనేటటువంటి పేరు కూడా రావడము. కానీ సింధు అనే తర్వాత వచ్చింది ఆఫ్ఘనిస్తాన్, హిందూ పేరుతోటి వాడబడుతూ ఉంటుంది. బంగారాయ శర్మ గారు, మనం చూసినట్లయితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారితో ఉపవాసం ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, జాగరణ చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఉన్నటువంటి ఈ మంచు లింగానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటాయా? అక్కడికి చేరుకున్నటువంటి భక్తులు చేసేటువంటి పూజా విధానం ఎలా ఉంటుందండి? భగవన్ నామం ఒకటి. ఎప్పుడూ పరమేశ్వరుడికి రుద్రం చెప్పడము అంటే చాలా ఇష్టము. నమశంకరాయ 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 అని ఏ అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు, శృంగేరి పీఠాధీశ్వరులు వారు మనందరికీ కూడా ఇచ్చినటువంటి మహామంత్రం నమశంకరాయ అని. ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళడము అనేటటువంటిదే సగం పూజ చేసినట్టు. ఇక ఆ పరమేశ్వరుడి మీద ఎప్పుడు అంత మంచు కొండలో కూడా మంచును ధరించి కూడా ఇంకా చల్లటి నీళ్లతో అభిషేకం చేయమని అడిగేటటువంటి చల్లనయ్య ఆ తండ్రి. నెత్తి మీద గంగ ఉంటుంది, అయినా ఇంకా జలంతో చేయమని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి శివ నామము, శివుడికి నమక చమకాలతోటి, పంచ సూక్తాలతోటి చక్కగా అభిషేకము, అర్చన ఆయనకి చాలా అత్యంత ప్రియమైనటువంటివి. అంతకంటే విశేషంగా బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి
గ్రంథాలు ఏవైనా ఉంటే శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క ఓకే హృదయం ఏది అక్కడ బ్రహ్మసూత్రాల భాష్యాలు ఇవి రాశారు అవి అర్థం చేసుకోగలిగితే అవి చదివితే ఇంకా చాలా విశేషమైన ఫలం. రైట్, ధన్యవాదాలండి బంగారయ్య శర్మ గారు. మొత్తంగా అమర్నాథ్ ఆలయం అయితే తెరుచుకుంది. 37 రోజుల పాటు కూడా స్వామివారు మంచు రూపంలో భక్తులందరికీ కూడా ఆయన దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పటికే లక్షల్లో యాత్రికులు అక్కడికి చేరుకోబోతున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చేయడం జరిగింది. ఇది వాటి